హోంమంత్రి అనితపై ప్రస్తుతం విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం కేసు విచారణ సందర్భంగా హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. అనిత తన వద్ద తీసుకున్న 70 లక్షలకు గాను 2018లో చెక్ ఇచ్చారని, అది చెల్లదని పేర్కొంటూ వేగి శ్రీనివాసరావు విశాఖపట్నం కోర్టులో 2019లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి జరిగిన విచారణలో హోంమంత్రి తరపు న్యాయవాది వివి సతీష్ తన వాదన వినిపించారు. చెక్ బౌన్స్ కేసును రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు హోంమంత్రి నిర్ణయించుకున్నారన్నారు. ఇరువురి మధ్య కుదిరిన రాజీలో భాగంగా ఇప్పటికే 10 లక్షలు వేగి శ్రీనివాసరావుకు అందజేశామని, మరో 5 లక్షలు చెక్ రూపంలో వేగి శ్రీనివాసరావు తరపు న్యాయవాదికి అందజేస్తున్నామని వివరించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.